ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అందించారు. ఊహించని శుభవార్త తెలియజేశారనమాట. రైతులందరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఎంత పట్టా పాస్ పుస్తకంలో భూమి కలిగి ఉన్న వారికి డబ్బులు జమ అవుతాయి. ఇక ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడెప్పటి నుంచి జమ అవుతాయి ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆ రైతులకు సంబంధించి ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు జమ చేసింది, మూడో విడత కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి. సో పడిన వారు ఏం చేయాలి, సో మొత్తం మీద అయితే ఆ వివరాలు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఈరోజు ప్రధానంగా లేటెస్ట్ అప్డేట్ ఏముందో అది కూడా తెలియజేస్తాను. సో పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులకు సంబంధించి 1,52,00,000 ఎకరాల వరకు రైతులు అయితే సాగు చేస్తున్నారు. రైతు బంధుకు సంబంధించి పట్టా కలిగి ఉన్నారు. ఇందులో ఒక ఎకరం దాదాపు కలిగి ఉన్న రైతుల సంఖ్య 26 లక్షలు, 2 ఎకరాలు కలిగిన వారు 17 లక్షలు, అదేవిధంగా 3 ఎకరాలు కలిగిన వారు దాదాపు 11 లక్షలు, అదేవిధంగా 4 ఎకరాలు కలిగిన వారు 6 లక్షలు సుమారుగా అయితే, 5 ఎకరాలు కలిగిన వారు దాదాపు 4 లక్షల మంది అయితే ఉన్నారు. సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే ఈ డేటాను అయితే తీసుకుందనమాట. దీని ఆధారంగా తెలంగాణలో దాదాపు 90% మంది 5 ఎకరాలు కలిగి ఉన్న వారే ఉన్నారట. 10% మాత్రం 10 ఎకరాలు ఆ పైన 5 ఎకరాల కంటే ఎక్కువ అయితే ఉన్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేసిందనమాట. సో రైతు బంధు సంబంధించి తీసేసి రైతు భరోసాగా ఇవ్వడానికి ప్రభుత్వం 7,500 రూపాయలు, ఎకరానికి 2 విడతల్లో 15,000 రూపాయలు అయితే జమ చేయనుంది. దీనికి ప్రభుత్వం అయితే ఆల్రెడీ 7,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసినట్లు. ఇందులో ప్రధానంగా ఏదైతే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంక్ దగ్గర 15,000 కోట్ల రూపాయలు అయితే వచ్చాయి కాబట్టి ఇక తెలంగాణలో కూడా ఈ నిధులు అయితే సేకరించడానికి సిద్ధమైంది. ఆల్రెడీ జమ అయినట్లు వివిధ మార్గాల్లో కూడా దాదాపు సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది, తక్కువ పడ్డ వాటిని. అయితే ఇందులో ప్రధానంగా చాలా మంది కూడా మరొకటి అడుగుతున్నారు, మనకు ఏదైతే రైతు వాళ్ళకి సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అయితే ఎప్పుడు విడుదలవుతాయి, చాలా మందికి దాదాపు 16వ విడత, అదేవిధంగా 17వ విడత, 18వ విడత కూడా డబ్బులు అయితే జమ కాలేదట. సో అటువంటి వారి పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి చూద్దామండి. ఇందులో వారికి అక్టోబర్ లేదంటే సెప్టెంబర్ చివరికల్లా వచ్చే అవకాశాలు అయితే, ఒక కండిషన్ ఏంటంటే ఈకేవైసీ అయితే చేసుకొని అయితే ఉండాలి రైతులు. మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితే ఒకవేళ 17వ విడత పడకపోయినా కూడా కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రాల వారీగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అర్హుల లిస్టు, అదేవిధంగా జమ చేసినటువంటి ఖాతాలు ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతున్నాయట. ఇందులో ప్రధాన సమస్య గుర్తించారు. ఈ కేవైసీ అయితే అందరు కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సిందని ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించిందనమాట. ఇక తెలంగాణలో ఇప్పటికే దాదాపు రైతులకు సంబంధించి ఏదైతే 2 లక్షల థర్డ్ ఫేజ్ అయితే నడుస్తుంది. ఇప్పటికే 2 లక్షలు రుణమాఫీ అయితే చేశారు కాబట్టి ఇంకా ఎవరికైనా రుణమాఫీ కాకపోతే దాదాపు 17,000 మంది అయితే గుర్తించారట. ఇందులో టెక్నికల్ ఇష్యూ వల్ల బ్యాంకు ఖాతాల ఏదైతే ఆధార్ కార్డు, ఇక రేషన్ కార్డు, దాంతోపాటు మ్యాచ్ కాకపోవడం, కొన్ని ఇతరత్ర కారణాల వల్ల, అదేవిధంగా రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకొని మరొక బ్యాంక్ అంటే కట్టేసి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి అడగడం, ఈ రకంగా కొన్ని ఇతరత్ర కారణాల వల్ల గుర్తించారట. సో మొత్తం మీద వారికి కూడా ఇప్పుడు ఏదైతే 3వ విడతలో మనకు 2 లక్షల వరకే రుణమాఫీ కాబట్టి పైన ఉన్నటువంటి 10,000 అంటే దాదాపు 50,000 ఎంత అయితే మిత్తి పడుతుందో అది కట్టిన తర్వాత ఇదైతే వస్తాయి. ఇప్పటికీ వీళ్ళకు మరో ఛాన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు. దీనికి ఒక సపరేట్ అయితే జియో అయితే రిలీజ్ చేయాలి. కలెక్టర్లకు అయితే దీనికి సంబంధించి ఎవరు నిజమైన లబ్ధిదారులు ఏంది, వాళ్ళకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అన్ని కూడా కలెక్టర్లకు పరిధిలకు వచ్చిందనమాట. సో మీరు ఒకసారి ఏఈఓను సంప్రదించినట్లయితే ఆ నుంచి కలెక్టర్లకు అయితే వెళ్ళినట్లయితే రీడైరెక్ట్గా పూర్తి స్థాయిలో కూడా మీకు డబ్బులు కూడా విడుదల అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఇక తెలంగాణలో ఏదైతే రైతు బంధు సంబంధించి ఉందో ఆ రైతు బంధు అందరికైతే రాదనమాట. సో ఇందులో చూసుకోవచ్చు అండి, గతంలో ప్రభుత్వం అయితే దాదాపు 500 ఎకరాలు ఉన్నా లేదంటే 100 ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చారు, 1 ఎకరం ఉన్న రైతులకు కూడా ఇచ్చారు. దీనివల్ల ఈ పైసలు ఏం చేశారు, విలాసాలకు వారి అవసరాలకు వాడుకున్నారు. ఇక్కడ నిజమైన సాగు చేసే రైతులకు చాలా తక్కువ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా
5 ఎకరాలు లేదంటే 10 ఎకరాల వరకే లిమిట్ అయితే పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో కండిషన్ కూడా ఇచ్చారు. ఒక సబ్ కమిటీ అయితే వేశారనమాట. సాగులో లేని భూములు, కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు ఏదైతే పనికి రాకుండా ఉన్నాయో వీటికి వేయమని కూడా తెలియజేశారు. మరి ఎప్పుడు డబ్బులు విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయంటే 20 రోజుల్లో దాదాపు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో ఆల్రెడీ నివేదిక అందజేశారు. కానీ అధికారులు వర్గాల నుంచి నిధులకు సంబంధించి 20 రోజుల్లో అయితే మనకు డబ్బులు అయితే జమ అవుతాయట. సో ఎంత మొత్తం జమ అవుతాయంటే 7,500 రూపాయలు జమ కావడానికి అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. సో ఇది తెలంగాణలో మరోటి, ఎందుకంటే ఇందిరా మైన్ల పథకం కూడా స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మరోటి కొత్త రేషన్ కార్డులు ఈ నెలలో నిలుపుకున్నట్లు సమాచారం. ఇక దాంతోపాటు ప్రభుత్వం అయితే ఇటు పిఎం కిసాన్ సంబంధించి చాలా రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ఇందులో వర్తింపజేయాలని కూడా చూస్తుందట. దాంతోపాటు ఈ నెలలోనే మనకి అక్టోబర్ సెప్టెంబర్ మాసాల్లోనే పిఎం కిసాన్, అదేవిధంగా మరొక 20 రోజుల్లో రైతు బంధు డబ్బులు కూడా విడుదలవుతాయి అన్నమాట అందరి ఖాతాలో. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ రైతులకు సంబంధించి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా విశ్లేషణాత్మకంగా అందించడం అయితే జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.